నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఒక కీలకమైనటువంటి మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎవరికి వారే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఆ క్రమంగానే ముందుకు వెళ్తున్నాయి పార్టీలు. ఇలాంటి సందర్భంలో రెండోసారి మళ్ళీ అధికారం కైవసం చేసుకోవాలని వైసీపీ ముందుకు వెళ్తుంటే, ఈసారి ఖచ్చితంగా ఎలా అయినా ఆంధ్రప్రదేశ్‌లో మనం అధికారంలోకి రావాలి అని తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో భాగంగా ముందుకు అడుగులు వేస్తున్నాయి. ఇలాంటి క్రమంలో అభ్యర్థులను మార్పులు, చేర్పులు ఇవన్నీ పార్టీలు కసరత్తు ప్రారంభించేశాయి. ఇట్లాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఒక జాబితాను విడుదల చేయబోతుంది. అదే దానికి సంబంధించినటువంటి జాబితా నా దగ్గర ఉంది. ఇంకా అధికారికంగా పార్టీ ప్రకటించలేదు. 60 నియోజకవర్గాలకు సంబంధించి జాబితా ఇప్పుడు మన దగ్గర ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయంలో దాదాపు 36 స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇప్పటికే రెండు పార్టీల మధ్య సఖ్యత కుదిరింది, పొత్తు కుదిరింది. ఆ దిశగానే ముందుకు వెళ్తున్నాయి. ఇలాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ చేసే ప్రతి కార్యక్రమంలో జనసేన పాల్గొంటుంది. ఎక్కడా కూడా రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఇప్పటి వరకు లేవు. ముఖ్యంగా అధికారమే మన లక్ష్యం అని రెండు పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. ఇలాంటి క్రమంలో 60 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పేర్లు నేను ఇప్పుడు చదవబోతున్నాను. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా చూస్తే ఇచ్చాపురం బెందలం అశోక్, టెక్కలి అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కోన రవికుమార్, పలాస గౌతు శిరీష, రాజాం కొండ్రు మురళీమోహన్, బొబ్బిలి బేబీ. ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి. విజయనగరం అశోక్ గజపతిరాజు, చీపురుపల్లి కిమిడి నాగార్జున, కురుపాం జగదీశ్వరి, పార్వతీపురం విజయచంద్ర. ఇక విశాఖకు సంబంధించి చూస్తే కనుక వైజాగ్ తూర్పు వెలగపూడి రామకృష్ణబాబు, వైజాగ్ పశ్చిమ గణబాబు, అలాగే పాయకరావుపేట అనిత, నర్సీపట్నం చింతకాయల విజయ్. చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఎందుకంటే జనసేనకు ఎక్కడ ప్రాతినిధ్యం వహించే విధంగా అడుగులు వేస్తుందో అక్కడ ఇంకా ప్రకటించాల. దాదాపు ఇప్పుడు నేను చదివే స్థానాలు 60 మాత్రమే. అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది తెలుగుదేశం పార్టీ. ఇట్లాంటి క్రమంలో ఈస్ట్ గోదావరి చూస్తే కనుక తుని యనమల దివ్య, జగ్గంపేట జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం చినరాజప్ప, అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి అర్బన్ ఆదిరెడ్డి వాసు, గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు, ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు, అమలాపురం బత్తుల ఆనందరావు, మండపేట వేగుల్లా జోగేశ్వరరావు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకి ఆచంట పీతాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతిన రామరాజు, దెందులూరు చింతమనేని ప్రభాకర్. అలాగే కృష్ణా జిల్లాకు చూస్తే కనుక విజయవాడ ఈస్ట్ గద్దే రామ్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్య, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, పెనమలూరు బోడే ప్రసాద్. ఈ స్థానాలకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వీళ్ళే. అలాగే గుంటూరు జిల్లాకు చూస్తే కనుక మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర, చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు, అలాగే సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, గురుజాల ఎరపతనేని శ్రీనివాసరావు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, వేమూరు నక్కా ఆనందబాబు. ఇక ప్రకాశం జిల్లాలో పర్చూరు ఏలూరి సాంబశివరావు, ఒంగోలు దామచర్ల జనార్దన్, కొండేపి శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి. నెల్లూరు జిల్లాకు వస్తే కనుక కొవ్వూరు పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లాకు సంబంధించి శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి, నగరి గాలి భానుప్రకాష్, పలమనేరు అమర్నాథ్ రెడ్డి, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. కడప జిల్లాకు వస్తే కనుక జమ్మలమడుగు భూపేష్ రెడ్డి, మైదకూరు పుట్ట సుధాకర్, పులివెందుల బీటెక్ రవి. కర్నూలు జిల్లాకు వస్తే కనుక బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం గౌరు చరితారెడ్డి, కర్నూలు టీజీ భరత్, ఎమ్మిగనూరు బివి జయనాగేశ్వర్ రెడ్డి. అనంతపురం జిల్లాకు వస్తే కనుక రాప్తాడు పరిటాల సునీత, ఉరవకొండ పయ్యావల కేశవ్, తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి, కళ్యాణదుర్గం ఉమామహేశ్వర నాయుడు,
హిందూపూర్ నందమూరి బాలకృష్ణ, కదిరి కందికొంట వెంకట ప్రసాద్. దీనికి సంబంధించి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ కసరత్తును ప్రారంభించింది. ఆల్రెడీ పూర్తి చేసింది 60 స్థానాలకు సంబంధించి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందులో దాదాపు నేను చదివినటువంటి ఆ జాబితాలో తెలుగుదేశం పార్టీలో ఎప్పటినుంచో ఉన్న సీనియర్స్ ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలుగా చేసినటువంటి అనుభవం కలిగినటువంటి నాయకులు ఉన్నారు. అలా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఇలాంటి క్రమంలో ఎలా అయినా సరే మనం ఆయా నియోజకవర్గాల్లో ఖచ్చితమైనటువంటి విజయం సాధించాలి అనే దిశగానే ఈ ఎంపిక జరిగింది అనేది పార్టీ వర్గాల ద్వారా మనకి సమాచారం అందుతుంది. ఇంకా సీట్ల సర్దుబాటు విషయంలో ఒక క్లారిటీ వస్తే అధికారికంగా జనసేన ఏ స్థానాలు, టీడీపీ ఎక్కడ పోటీ చేస్తుందని దాని మీద ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే జనసేన కోరినటువంటి స్థానాలను ఇవ్వటానికి, అలాగే అదనంగా కూడా ఇవ్వటానికి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంగీకారాన్ని తెలియజేశారు. ఇలాంటి క్రమంలో చాలా కీలకంగా మారినటువంటి అంశం, ఎక్కడో కూడా వివాదాలకి తావు ఇవ్వకుండా ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ఆయనే ఒక రకమైనటువంటి ఫీడ్బ్యాక్ తెప్పించుకొని ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి బలమైనటువంటి సంకేతాలు ఉన్నాయి, గెలుస్తారు అనే దాని మీద స్టడీ చేసి ఆయన ఈ ఎంపికను పూర్తి చేసినట్లు కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. మొత్తానికి మరికొద్ది రోజుల్లోనే దీన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో నెలకొన్నటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఆ పార్టీలోంచి ఎవరైనా సీనియర్స్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే వారికి కూడా సముచిత స్థానం కల్పించాలి. ఇక్కడ కొన్ని చోట్ల మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు నెల్లూరు జిల్లా చూస్తే కనుక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలా చాలామంది పార్టీలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలే ప్రకటిస్తున్నారు. వైసీపీలో కూడా అసమ్మతి సెగ అనేది బాగా పెరిగింది, అసంతృప్తి బాగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వైపు కానీ జనసేన వైపు కానీ చేరితే ఖచ్చితంగా వారు సీటు కోరుకుంటారు. కాబట్టి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. ఒకనొక సందర్భంలో పార్టీలో అసంతృప్తి ఉండి మీరు వచ్చే అవకాశం ఉంటే రావచ్చు అని చెప్పి ఆయన ఒక హింట్ కూడా ఇచ్చారు, ఒక ప్రకటన చేశారు. ఇలాంటి నేపథ్యంలో చాలా కీలకంగా మారినటువంటి అంశంగా చెప్పుకోవాలి. ఎందుకంటే 36 స్థానాలు ఇప్పుడు 60 స్థానాలు అంటే దాదాపు 96 స్థానాలకు సంబంధించి ఒక క్లియర్ కట్గా వచ్చింది. ఇంకా దాదాపు 80 స్థానాలకు పైగా అభ్యర్థుల ఎంపిక జరగాలి 175 నియోజకవర్గాలు కనుక చూస్తే. ఇట్లాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఏ విధంగా ముందుకు వెళ్తుంది, అభ్యర్థుల ఎంపికలో కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బేరీజ్ వేసుకొని ఎంపిక అనేది పూర్తి స్థాయిలో జరుగుతుంది అనేది దీన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది.